హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్ ఇల్లూరి హిమనీష్ కుమార్ అనమాట. రేపు ఫిబ్రవరి 7వ తేదీ తాండేల్ మూవీ అయితే కనుక రిలీజ్ కాబోతుంది. దీంట్లో వచ్చేసి మనకు నాగ చైతన్య మరియు సాయి పల్లవి అయితే నటించడం జరిగింది. దీనికి డైరెక్టర్ వచ్చేసి చండు ముండేటి అనమాట. తాండేల్ మూవీ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తాండేల్ అంటే ఏంటి అంటే కనుక షిప్స్ లీడర్ అని అంటారనమాట. గుజరాత్లో తాండేల్ అంటే కనుక షిప్స్ వారియర్ ఆర్ షిప్ క్యాప్టెన్, అంటే ఒక షిప్ యాజమాన్యానికంతా ఒక లీడర్ అని చెప్పవచ్చు అనమాట. అది తాండేల్ అంటే కనుక మీనింగ్. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై ప్రొడక్షన్ అనేది జరగబోతుంది. అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్ అంటే కనుక బన్నీ వాసు ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తే కనుక మ్యూజిక్ అస్సలు దేవిశ్రీ ప్రసాద్ గారు దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి చూస్తే కనుక మనకు పిక్చర్లోనే లేడనమాట. అలాంటిది ఈ మూవీ నుంచి బ్యాక్ టు ఫామ్ అని చెప్పచ్చు అనమాట. సాంగ్స్ అయితే కనుక అదిరిపోయాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కనుక హైలెస్ సాంగ్ అయితే కనుక అదిరిపోయింది. దీనికి ముఖ్య కారణము శ్రీమణి గారు కూడా అనమాట. ఎందుకంటే లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కూడా శ్రీమణి గారే లిరిక్స్ రాయడం జరిగింది నాకు తెలిసి. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 75 కోట్లు అనమాట. నాగ చైతన్య కెరియర్లోనే టాప్ బడ్జెట్ మూవీ అంట ఇది. నేను న్యూస్ అయితే చూశాను. సో నాకు తెలిసి ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ సాయి పల్లవి చూస్తే కనుక ఆమె ఆల్రెడీ అమరన్తో పెద్ద హిట్టే కొట్టింది. సో ఈ మూవీ కూడా ఇంకోటి ఏంటంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్లో లవ్ స్టోరీ కూడా ఒక సినిమా వచ్చింది. అది కూడా మంచి హిట్ అయింది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ట్రైలర్ కూడా చూసా, చాలా బాగుంది. హోప్ ఫర్ ద బెస్ట్. రేపు మార్నింగ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది, చూడండి అందరూ. నేను కూడా టైం ఉన్నప్పుడు చూస్తాను. బట్ బిఫోర్ మూవీ రిలీజ్ మై ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇది. చూద్దాం ఎంతవరకు సినిమా ఉంటుంది ఏంటి అనేది. ఖచ్చితంగా హిట్ అయితే కొడుతుంది. ఆల్ ది బెస్ట్ టు ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ హోల్ టీమ్ ఆఫ్ తాండేల్.